హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి, నిన్న ఈవినింగ్ అయితే నాకు వీడియో చేయడం కుదరలేదు, అందుకనే ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను. చూడండి, మనకు నిన్నటి ఎంట్రీలు ఏమైనాయి, అలాగే ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. చూడండి, మనకు నిన్న ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకున్నామంటే, మనము ఏదైతే ఈ బేరిష్ క్యాండిల్ వచ్చిందో ఫస్ట్ 1 అవర్లో చాలా పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా, సెకండ్ క్యాండిల్లోనే మన ప్లానింగ్ ఎప్పుడైనా ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఇదంతా ఎక్కువ ఫాల్ అయింది, తర్వాత పెద్ద ఫాల్ కాలేదు, అక్కడక్కడ రిజెక్షన్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ నుంచి అప్ సైడ్ పోయే ఛాన్స్ ఉంది, బట్ కొంచెం విక్ ఎక్కువగా ఉంది, స్టాప్ లాస్ కొంచెం హెవీ అవుతట్టుంది అనుకున్నా నేను కూడా. బట్ ఇక్కడ నుంచి నేనైతే అప్ సైడ్ ప్లాన్ చేసుకున్నా, రిస్క్ అయినా పర్లేదు అనుకొని. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు మూమెంటం చాలా స్పీడ్గానే వచ్చింది, బట్ 50% మనకు టార్గెట్ ఇచ్చింది, 100% అయితే టార్గెట్ రాలేదు. ఇంత పెద్ద క్యాండిల్లో 50% అన్నా కూడా చాలా మంచి మూమెంటం. ఇక్కడ మనం ఇదైతే నేనైతే క్యాప్చర్ చేయగలిగిన. ఇక్కడ నుంచి వెళ్ళి నేను ట్రైలింగ్ అనేది చాలా స్పీడ్గా చేసిన, యాక్చువల్గా 100% ఉండడానికి ట్రై చేస్తాను, బట్ ఈరోజు ఎందుకంటే నిన్న కొంచెం బిజీగా ఉన్నా, నేను ఇంత బిజీలో మళ్ళీ ఇదంతా ఎందుకు నాయిస్ అని చెప్పేసి స్ట్రిక్ట్గా ట్రయల్ చేసుకుంటూ వెళ్తే నాకు ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళి నాకు హిట్ అయినాక కూడా చాలా మంచి మూమెంటం పైకి వెళ్ళింది. ఇంకా నాకు ఇప్పుడు ఎక్కడైతే హిట్ అయిందో అక్కడి నుంచి వెళ్ళి కంటే కూడా ఇంకా పైకి వెళ్ళేటప్పుడే ప్రీమియమ్స్ ఎక్కువ కరిగినాయి. బట్ ఇక్కడికి నేను ఆల్రెడీ క్లోజ్ చేసేసి ఇంకా నాకు వేరే వర్క్ ఉండే, మీకు మధ్యాహ్నం ఏమైనా అప్డేట్ ఉంటే ఇస్తానని చెప్పాను కదా. ఈ మధ్యాహ్నం అప్డేట్ కంటే ముందే మీరు ఒకసారి చూడండి, ఒక్కసారి మనకు డిమాండ్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ డిమాండ్ జోన్ అనేది చాలా వరకు మళ్ళీ వచ్చినా కూడా పనిచేస్తుంది. ఈ 1 అవర్ క్యాండిల్ మీరు ఒకసారి చూడండి, మనకు ప్లేలిస్ట్లో ఉంటాయి, ఫస్ట్ వీడియోలోనే ఉంటుంది అది. ఈ క్యాండిల్ తర్వాత మనకు 50%కి వచ్చినా, ఇదే జోన్కి వచ్చినా మనకు మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, మనకి ఏ టైంకి వచ్చింది, ఒక 2 గంటలకు అట్లా వచ్చినట్టుంది. నేను అప్పుడే చూస్తున్న మార్కెట్ని. ఇక్కడ మీకు ఎంట్రీ గురించి ఇక్కడ నేను ఎంట్రీ ట్రిగ్గర్ చేసి ఒకసారి మీకు ఈ పోస్ట్ చేద్దాం అనుకునే లోపే రప్పున వెళ్ళిపోయింది పైకి మార్కెట్. ఇక్కడ నేను ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా, ఇక్కడ నుంచి వెళ్ళి చాలా స్పీడ్గా పైకి వెళ్ళింది. నేను పోస్ట్ చేద్దాం, స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేస్తా అనుకునే లోపే పైకి వెళ్ళిపోయింది. అది కూడా చాలా స్పీడ్గా వెళ్ళింది, అసలు మనకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇక పైకి వెళ్ళిపోయినాక మీకు దండమన్న మళ్ళీ ఇక్కడ ఎవరైనా ఎంట్రీ మధ్యలో ప్లాన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని మీకు ఇక పోస్ట్ చేయలేదు. ఆ తర్వాత కూడా నేను మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినా, ట్రయల్ స్ట్రిక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఇక్కడ కూడా 100% రీచ్ అవుతుందేమో అనుకుంటే అది కూడా కాలేదు. మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయింది, నేను ఎగ్జిట్ అయిన వెంటనే మళ్ళీ అంతకంటే ఎక్కువ ఫాల్ వచ్చింది. ఈసారి మాత్రం అబ్జర్వ్ చేయడం మాత్రమే అని మీకు పోస్ట్ చేసి ఎంట్రీ తీసుకోవద్దని కూడా మీకు క్లియర్గా చెప్పా. ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి, మళ్ళీ చాలా బ్రేక్అవుట్ జరిగింది, ఈ బ్రేక్అవుట్ను కూడా జరిగింది. ఇదేంటంటే ట్రాప్, మనకి ఎప్పుడైనా కూడా పెద్ద మూమెంటం ఏం కాదు, ఇదంతా కూడా చిన్న చిన్న మూమెంటమే, బట్ ప్రీమియమ్స్లో మాత్రం చాలా హెవీ వాలటైల్గా ఉంది. మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి, ప్రతిసారి ఒక్కొక్క సందర్భాలలో ఏంటంటే ఎక్స్పైరీలు ఎక్కువగా ఉన్నప్పుడు, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఎట్లాగో, దానికి బ్యాంక్ నిఫ్టీ కూడా యాడ్ అవుతుంది, అప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పైరీ రోజు చాలా క్వాంటిటీస్తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. అది చాలా రిస్క్. క్వాంటిటీస్ కంటే కూడా మనము ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు క్వాంటిటీస్ ద్వారా మనకు 10 పాయింట్లు వస్తే 1000 రూపాయలు వస్తుంటాయి, బట్ వన్ లాట్కి మనం 1000 రూపాయలు తీయగలిగితే మనం మార్కెట్లో ఉంటాం. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీకి వెళ్తే మనకు ఎక్కువ లాస్ కూడా పడుతుంది. కాబట్టి మనం ఇట్లాంటి స్టాప్ లాస్ని ఎక్కువ లాట్స్ పెట్టి వెయిట్ చేయలేం. ఎందుకంటే ఇది పెద్ద స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎంట్రీ తీసుకున్నాము అనుకోండి, ఎగ్జాంపుల్ ఇది హిట్ అయితే మనకు ఎంతో పెద్ద లాస్ వస్తుంది. ఇక్కడనే మన మైండ్ అప్సెట్ అయిపోయి గజీ బిజీ అయ్యి గందరగోళం అయిపోతాం. కాబట్టి మనకు లాట్ సైజు మీద కంటే కూడా ఏది ట్రేడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మన ట్రేడ్స్ ఎవ్రీడే మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. యాక్చువల్గా నిన్నటి వీడియోకు కాకుండా మొన్నటి వీడియో అనుకుంటా 100 లైక్స్ కొడితే మీకు పోస్టులు కూడా, మీకు ఎంట్రీ పోస్టులు కూడా పెడతానని చెప్పిన, కొంచెం రిస్క్ అయినా కూడా. బట్ నిన్న నియర్ బై కొట్టిరు కాబట్టి పెట్టాను. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఒక అనాలిసిస్ వీడియోకి 100 లైక్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఎంట్రీ పోస్టులు అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం చేంజ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది అవి పోస్ట్ చేయడం వల్ల, అయినా పర్లేదు కొంత రిస్క్ తీసుకుంటా. మీకు ఏంటంటే చూడండి, మీకు కాన్సెప్ట్ కంటే కూడా ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్, ఏ టైంకి అనేది. ప్రతిసారి ఇట్లా ఎంట్రీ ఉండదు, మనకు సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అనేది. ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత కన్సల్టేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి రిటర్న్ ఛాన్సెస్ ఉన్నది, లేదంటే బ్రేక్అవుట్ అయిపోతే కూడా మనకు మంచి మూమెంటం ఉంటుంది అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఎక్స్పైరీ రోజు బిగ్ క్యాండిల్ వస్తుందో అక్కడి నుంచి వెళ్ళి మనకు రివర్సల్ కానీ లేదంటే కన్సల్టేషన్ మోడ్లో కానీ వెళ్ళిపోతుంది మార్కెట్. ఇవి మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేయాలి. చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్ చూసుకున్నట్టయితే ఇది మన ట్రేడింగ్ అఫీషియల్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూడాలి. మెయిన్గా మనకు పొద్దున్నే మీకు ఎర్లీగానే మీకు ఈ రూపీ చెక్ కానీ స్టాక్స్కి సంబంధించి కానీ ఇది ఏదైతే మన మార్కెట్కి ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుందో అటువంటి న్యూస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మనకు 10-15 తర్వాతనే మన ఎంట్రీలు ఉంటాయి, అంతకుముందుకైతే ఎట్టి పరిస్థితిలో ఉండవు. చూడండి, మెయిన్గా ఇక్కడ చూడండి ఒకసారి, చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, స్టాప్ లాస్ ఎక్కువ ఉన్నా సరే 100% రిస్క్ ఉంటుంది. నేనైతే అప్ సైడ్కి స్ట్రాటజీ తీసుకుంటున్నట్టు మీకు పోస్ట్ చేయడం జరిగింది.
ఆ తర్వాత మన మార్కెట్లో చాలా స్పీడ్గా వచ్చింది. దానికి సంబంధించిన ఎంట్రీకి సంబంధించిన పోస్ట్ కూడా మీకు పోస్ట్ చేయడం జరిగింది. ఇదే కొద్దిగా రిస్క్ అవుతుంది, అయినా సరే మీకు పోస్ట్ చేయాలి అంటే వీడియోకి మాత్రం 100 లైక్స్ వస్తేనే ఇటువంటి పోస్టులు అయితే చేస్తా, లేకపోతే నార్మల్ పోస్టే ఉంటుంది, దాని ప్రకారంగా చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ట్రేడ్ అప్పుడు కూడా నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, వెళ్ళిపోయింది 220 నుంచి ఆల్మోస్ట్ 125 దాకా ఈజీగా వచ్చేసింది. ఎంత టైం పట్టిందో చూడండి, 14:18 అంతే. 14:18 అంటే చూడండి మనకు 2 గంటల 18 నిమిషాలు. అక్కడి నుంచి 25 మినిట్స్, 25 అంటే మనకు ఎంత, జస్ట్ 7 మినిట్స్లో ఇంత మూమెంటం అనేది వచ్చింది. ఇది చాలా వరకు చాలా సందర్భాలలో ఏమవుతుంది అంటే ఇంత వాలటైల్గా ఉన్నప్పుడు పోస్ట్ అండ్ ఒక 10 సెకండ్స్లోనే మార్కెట్ అనేది చాలా పెద్దగా కరెక్షన్ అయిపోయింది. కాబట్టి ఈ పోస్ట్ నేను చేయలేకపోయినా, బట్ నేను ట్రేడ్ తీసుకున్నా కాబట్టి కొంత నాకు క్యాప్చర్ అయితే అయ్యింది. చూడండి తర్వాత కూడా థర్డ్ టైం ఈ లెవెల్ గురించి మీకు ఇక్కడ పోస్ట్ చేయడం, 2 బెస్ట్ ట్రేడ్స్ ఇక్కడ నుంచే వచ్చినాయి. చూడండి ఇక్కడ మనకు అందులో మార్కెట్లో కనబడట్లేదు క్యాండిల్ ఎలా వెళ్ళిందో చూడండి. ఇప్పుడు ఇదే క్యాండిల్ మళ్ళీ రిజెక్ట్ అయ్యి పైన పోయి రిజెక్ట్ అయ్యి కిందికి ఇట్లా మళ్ళీ బేరిష్ క్యాండిల్ వచ్చింది. అది మళ్ళీ ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా తర్వాత. చూడండి మెయిన్ పాయింట్ ఏంటంటే మన మార్కెట్లో చూసే విధానం. ఈ క్యాండిల్ చూసి అందరు బులిషే అనుకుంటారు. ఇక్కడ ట్రాప్ అయ్యేది ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ ఇటువంటి క్యాండిల్ వచ్చినప్పుడు ఏమనుకుంటారు జనరల్గా, ఇక ఇక్కడ నుంచి ఎక్కడ ఇట్లా స్పీడ్గా మూమెంటం వెళ్తున్నప్పుడు ఏమనుకుంటారు జనరల్గా, మధ్యలో ఇష్టం ఉన్నట్టు ఎంట్రీ తీసుకుంటారు, ఎన్ని లాట్లు పడితే అన్ని లాట్లు వేస్తారు, ఇక్కడ నుంచి ఇక పైకే పోతుంది అనుకుంటారు. బట్ ఎక్కడో ఒక దగ్గర రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇది బేరిష్ క్యాండిల్గా మారుతాయి. ఎంత ప్రాబ్లం అయిపోతుందంటే అంత ప్రాబ్లం అయిపోతుంది. ఇంతగానం పెరిగిన మార్కెట్ సడన్గా నేనే ఎంటర్ అవ్వగానే ఎట్లా అవుతుందా అని చాలామంది అనుకుంటారు. లాట్ సైజెస్ ఇంక్రీజ్ చేసిర్రు అనుకోండి ఇటువంటి క్యాండిల్లో, ఇటువంటి ఎక్స్పైరీ టైంలో, ఇంకా దానికంటే వరస్ట్ ఇంకోటి ఉండదు. ఈ మనకు నిన్నటి మార్కెట్లోనైతే అదే జరిగింది. ఈ క్యాండిల్కి ఇప్పుడు చూడండి, మీకు అందులో కూడా చూపిస్తా. ఈ క్యాండిల్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, బులిష్గా ఉంది. మనం అదే మన మార్కెట్లో చూడండి, ఇదే క్యాండిల్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉందో చూడండి. అక్కడ ఎలా ఉంది మార్కెట్ బిఫోర్, ఎండింగ్ వచ్చేసరికి ఎట్లా అయిపోయింది ఒకసారి గమనించండి. కాబట్టి మార్కెట్లో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, దాని తగ్గట్టుగానే మనం ప్లానింగ్ అనేది చేయాలి. అలాగే మీకు తర్వాత కూడా మీకు దీనికి సంబంధించి మీకు పోస్ట్ చేయడం జరిగింది, ఎంట్రీలకు సంబంధించి అవన్నీ కూడా. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ట్రేడ్ మీకు 1 అవర్ క్యాండిల్కి సంబంధించి ఒక చాలా రోజుల నుంచి అడుగుతారు కదా, పార్ట్ 6 కూడా మీకు చేయడం జరిగింది. టైం ఉంటే చూడండి. ఇది టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్లో కూడా సేమ్ ఇదే అప్డేట్స్ ఉంటాయి. వాట్సాప్ కూడా మీరు ఫాలో చేస్తే చేయండి, మీకు రెండిట్లలో సేమ్ అప్డేట్స్ ఉంటాయి. బట్ టెలిగ్రామ్ ఎప్పుడన్నా ఇబ్బంది అవుతే వాట్సాప్ ఉండాలి కాబట్టి నేను పెడుతున్నాను దాంట్లో కూడా. ఓకేనా, ఇక మనం ఈరోజు మార్కెట్ గురించి చూసుకుందాం. చూడండి ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు ప్రస్తుతానికైతే ఎస్జిఎక్స్ నిఫ్టీ, గిఫ్ట్ నిఫ్టీ మనకు ఖచ్చితంగా గ్యాప్ అప్ కనపడుతుంది. మనకు ఒకవేళ గ్యాప్ అప్ అవుతే మనకు 24,000 అబోవ్ అవుతుందా, 24,000 బిలో అవుతుందా చూడాలి. ఒకవేళ 24,000 బిలో అవుతే మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది నిన్న, అంతకుముందుకు సంబంధించి 1 అవర్ క్యాండిల్ ఏదైతే ఉందో దీనికి రెస్పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఇది కూడా మనకు సెల్లింగ్ ఛాన్సెస్ తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడికి వస్తే మనం సెల్లింగ్ ఎంట్రీ ఛాన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ రిజెక్ట్ అవ్వాలి, మళ్ళీ రీటెస్ట్ అవ్వాలి, రీటెస్ట్ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుంటే. ఒకవేళ ఈరోజు అంతా కూడా ఫ్రెష్ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి సింగిల్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఫ్రైడే మార్కెట్ అయితే కన్సల్టేషన్ లేదంటే సింగిల్ డైరెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు కౌంటర్గా మనం పడొద్దు. అలాగే మనము మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ 24,000 కానీ 24,100 కానీ ఈ జోన్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఇది రిస్కీ జోన్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక కన్సల్టేషన్ సిచ్యువేషన్ అయితే వచ్చింది లాస్ట్. ఒకవేళ మళ్ళీ ఇందులోకి వెళ్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మార్కెట్. ఖచ్చితంగా కన్సల్టేట్ అవుతుందని కాదు, బట్ ఎక్కువ ఛాన్సెస్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో వద్దు. ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఉన్నా మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ రిజెక్ట్ అయితే కూడా మళ్ళీ సెల్లింగ్ ఛాన్సెస్ తీసుకోవచ్చు. బట్ ఈ మధ్యలో మాత్రం వద్దు. అలాగే ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ 23,840 ఇంపార్టెంట్ లెవెల్. మనం ఒకసారి చూడండి, మీరు ప్రతి లెవెల్ కూడా మీకు ఇక్కడ లో ఉండగా ఇక్కడ ఎందుకు లెవెల్ పెట్టిర్రు అనేది మీకు డౌట్ రావాలి. బట్ ఈ లెవెల్ పెట్టి ఇప్పుడు కాదు, చాలా రోజులు అవుతుంది. చూడండి ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూడండి, నిన్న ఇదే లెవెల్స్లో మనకు మంచి రిజెక్ట్ అయ్యి మంచి ఎంట్రీస్ అయితే వచ్చినాయి. ఒకవేళ ఇదే లెవెల్ మళ్ళీ 23,840 బ్రేక్అవుట్ అయితే సెల్లింగ్ తీసుకోవాలంటే తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నియర్ మళ్ళీ ఉంది కాబట్టి స్ట్రాంగ్ డిమాండ్ జోన్. ఒకసారి ఈ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది చూడండి, అప్పుడు మనం ఇక్కడ సెల్లింగ్ ప్లానింగ్ చేసుకుంటే కొంత సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇది బ్రేక్ అయింది అంటే మళ్ళీ మనకు అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ నియర్ మెయిన్ లెవెల్స్ దగ్గర అప్పుడప్పుడు ఇటువంటి ట్రాప్స్ చేస్తాయి. అయినా సరే మనం లెవెల్ చేంజ్ చేయం, అక్కడే ఉంచుతాం. కాబట్టి ప్రతిసారి ఒక లో క్రియేట్ అవ్వగానే లెవెల్ చేంజ్ చేసేది ఏమి ఉండదు. ఇంపార్టెంట్ అంటే మనం చాలా రిజెక్షన్స్ బేస్ చేసుకునే మాత్రమే లెవెల్స్ పెడతాం. ఈ లెవెల్స్కి సంబంధించి కూడా చాలామంది వీడియోస్ కింద అడుగుతూనే ఉన్నారు, లెవెల్స్ ఎట్లా డ్రా చేస్తారని. మన ప్లేలిస్ట్లో ఎట్లా డ్రా చేస్తారు, అక్కడ ఎట్లా ట్రేడింగ్ ఉంటుంది, ఎట్లా మార్కెట్ ఉంటుంది అనేది కూడా
డెప్త్గా చెప్పడం జరిగింది. ప్లేలిస్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీకి సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఇది నిఫ్టీ. చూడండి బ్యాంక్ నిఫ్టీ నిన్న ఎక్స్పైరీలో ఇండెక్స్లో చూస్తే మనకు పెద్ద మూమెంటం కనబడట్లేదు, ఏం లేదు. 1 అవర్ క్యాండిల్లో మీరు కనుక 15 మినిట్స్ కానీ ఇంకా లోయర్ టైమ్ ఫ్రేమ్స్ కానీ చూసి ఉంటే ఒక్కొక్క వీక్లో ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయో చూడండి. ఇక అగ్రెషన్ రివెంజ్ ట్రేడ్స్ చేసే వాళ్ళని మాత్రం నిండా ముంచుంటుంది. చాలా వరకు మనకు ఇటువంటి రిజెక్షన్స్ వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. ఇటువంటి రిజెక్షన్స్ క్యాండిల్ కనబడుతున్నాయి అంటే రివెంజ్ అయితే తీసుకోవద్దు. మార్కెట్లో రివెంజ్కి వెళ్ళి సక్సెస్ అయినట్టు ఎవ్వడు ఉండడు. కాబట్టి మార్కెట్లో రివెంజ్ తీర్చుకోవద్దు. రివెంజ్ అనగానే మనకు సెల్లింగ్ హిట్ అయితే బయింగ్ హిట్ అయితే సెల్లింగ్ అట్లాంటి ప్లానింగ్ మాత్రం చేయొద్దు. అటువంటిది మన మార్కెట్కి అస్సలు సెట్ అవ్వదు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికన్నా కంట్రోల్ అవ్వండి, రివెంజ్ ట్రేడ్స్ బంద్ చేయండి. అవి ఎట్లా బంద్ చేయాలనేది మీకు ముందు వీడియోస్లో చెప్తాను. ఎట్లా బంద్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది, మనం ఎట్లా కంట్రోల్ అవ్వాలి అనేది కూడా మీకు సైకలాజికల్గా ఏముంటుంది అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో కొన్ని ఉన్నాయి, సైకలాజికల్ సంబంధించిన వీడియోస్. అవి కూడా మీరు చూడండి, కొంతవరకు కంట్రోల్ అవుతారు. ఇంకా కూడా డెప్త్గా మీకు వీడియోస్ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. ప్రైజ్ యాక్షన్స్లో 1 by 1 పార్ట్ 1 నుంచి వెళ్ళి మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ సైకలాజికల్ సంబంధించినవి కానీ ట్రాప్స్కి సంబంధించినవి కానీ ఖచ్చితంగా మీకు ముందు వీడియోస్లో వస్తాయి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఇప్పుడే చూస్తున్నట్టయితే మాత్రం ఒకసారి ప్లేలిస్ట్లో మంచి కంటెంట్ ఉంది, చూస్తే మీకు నచ్చితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బ్యాంక్ నిఫ్టీ కనుక గ్యాప్ అప్ అయితే మనకు 57,080 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అవుతే మనకు అప్సైడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్కి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది చేస్తుంది, కానీ అప్సైడ్కి మాత్రం సింగిల్ డైరెక్షన్గానే వెళ్తుంది. ఈరోజు ఫ్రెష్ కాంట్రాక్ట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఒకవేళ ఇందులో ఇటువంటి మూమెంటం ఏమన్నా ఉంటే మీకు 57,780 నుంచి వెళ్ళి వచ్చే ఛాన్స్ ఉంది. లేదు మనకు ఇంపార్టెంట్ లెవెల్ 58,230 ఉంది, ఇక్కడికి వెళ్తే మాత్రం ప్రాబ్లం కూడా ఉంటుంది. బట్ మనకు దీంట్లో ట్రైలింగ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే దీంట్లో అప్ సైడ్కి మనకు 57,780 అబోవ్ మనం ప్లాన్ చేసుకుంటే కొంత బెటరు. చూడండి ఇంకొకటి ఏంటంటే మనకు చాలా రోజుల నుంచి చాలామంది అయితే అడుగుతున్నారు, మీరు ఎప్పుడు చూడు ఒక లెవెల్ దగ్గర కానీ లేదంటే క్యాండిల్ ఓపెన్స్ దగ్గరనే ప్లాన్ చేస్తూ ఉంటారు ట్రేడ్స్ అన్నీ కూడా అంటారు. బట్ అది ఎందుకు ఏం కథ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కంటెంట్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మెయిన్గా దీంట్లో డౌన్ సైడ్కి అయితే పెద్దగా ఏం లేదు. డౌన్ సైడ్ దీంట్లో ట్రేడ్లు అనేది రికమెండెడ్ కాదు, ఎందుకంటే డౌన్ సైడ్స్ అన్నీ విక్సే ఉంటున్నాయి కాబట్టి వద్దు. ఓకేనా, ఇదైతే ఇంతే. సెన్సెక్స్ చూడండి, చాలామంది నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది కదా, ఇంకా సెన్సెక్స్లోనే ఉంటారు. ఇక లో ప్రీమియమ్స్ ఉంటాయి, హై మూమెంటం ఉంటుంది. బట్ దీంట్లో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్పైరీకి దగ్గరగా ఉంది, రిజెక్షన్స్ మాత్రం హెవీగానే వస్తున్నాయి. దీంట్లో కూడా సేమ్ మనకు బిఫోర్ డే 1 అవర్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ నిన్నటి మార్కెట్లోనే రిజెక్ట్ అయింది. బట్ మళ్ళీ వెళ్తే రిజెక్ట్ అవుతుందా లేదా చూడాలి. నిఫ్టీని నియర్ చూసుకుంటూ దీంట్లో ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఇదంతా కూడా మనకు సెల్లింగ్ జోన్ అవుతుంది, ఎందుకంటే చూడండి ఇక్కడికి మార్కెట్ వచ్చింది అంటే నిలబడట్లేదు, ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. మొత్తం ఫాల్ కాకపోయినా కూడా కొద్దిగా నన్ను ఫాల్ అవుతుంది, కానీ ఇది బ్రేక్ అయితే మనకు మంచి మూమెంటం వస్తుంది. ఎందుకని చెప్తున్నానంటే చూడండి ఇక్కడ ఇన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది అంటే ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఖచ్చితంగా ఇది పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని జనరల్గా అందరు నమ్ముతారు. బట్ ప్రైస్ యాక్షన్లో డిఫరెంట్ ఉంటుంది. ఇది బ్రేక్ అయింది అంటే దీనిపైన ఇంకొక క్యాండిల్ వస్తుంది, ఒక క్యాండిల్ కానీ 1 అవర్ క్యాండిల్ కానీ వస్తే మాత్రం నెక్స్ట్ క్యాండిల్లో మనం సెల్లింగ్ ఛాన్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరినీ కూడా ట్రాప్ చేసి దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ చేయగానే బిగినర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళి కన్ఫర్మ్గా అప్ సైడ్కే పోతుందని నమ్ముతారు. అటువంటి నమ్మకాలు ఉన్నప్పుడే మన మార్కెట్లో ఫాలో అవుతుంది. ఎక్కడ అంటే మనం మెయిన్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్లో మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ట్రాప్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రాప్. లేదు ఇక దీని పైనుంచి వెళ్ళి ఇట్నే పోతుంది మనం మిస్ అయిపోతున్నాం అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి. బట్ ఇక్కడ పైకి వెళ్తే మాత్రం నేను ప్లాన్ చేయను, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోతే పోనివ్వండి, వదిలేస్తాను నేనైతే. ఒకవేళ నా వైపు వస్తే నాకు మంచి ట్రేడ్ వస్తుంది, లేదంటే ఇక్కడ నాకు ఒక స్టాప్ లాస్ పడుతుంది. ఓకేనా, ఇది సెన్సెక్స్ సంబంధించిన అప్డేట్. మెయిన్గా ఈ జోన్లో ఒకవేళ తీసుకుంటే ఏదైనా సెల్లింగ్ ఎంట్రీనే కానీ దీంట్లో నేను ఎటువంటి బయింగ్ ఎంట్రీ తీసుకోను. దీన్ని ఎబో మనం ఎప్పుడు కూడా ప్లాన్ చేయం. ఒకవేళ 77,000 మనకు 390 ఉంది, ఈ లెవెల్ ఎబో మన మార్కెట్ వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమన్నా మూమెంటం ఉంటే. లేదు ఇది మళ్ళీ డౌన్ సైడ్కి వస్తే మాత్రం 76,340 ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఒక జోన్ ఉంది ఆల్రెడీ, దీని కిందికి వచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళీ వస్తేనే ఇక్కడ రీట్రేస్మెంట్లో ప్లాన్ చేసుకోవాలి, డైరెక్ట్గా ప్లాన్ చేసుకోవద్దు. ఇది స్ట్రాంగ్ జోన్, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి చాలా పెద్ద బయింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఈజీగా బ్రేక్ అవ్వదు, ఇక్కడ కూడా కొంచెం ట్రాప్ చేస్తుంది. ఈ ట్రాప్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది గమనించిన తర్వాతనే ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా అనేది మన ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను ఏదన్నా ఇంపార్టెంట్ అనుకుంటే. ఓకేనా, మనం మెయిన్గా సెన్సెక్స్ అయితే ఇంతే. దీంట్లో కూడా సేమ్ సినారియో, ఈ మధ్యలో ఒక సెల్లింగ్ అయితే ప్లానింగ్ ఉంది. దీంట్లో మనకు నిఫ్టీలో వద్దన్నాను కదా, దీంట్లో కొంచెం ఛాన్స్ ఉంది.
ఇక బయింగ్ అయితే దీంట్లో చేయను. ఎబో బయింగ్ ఎప్పుడైనా కూడా 77,390 ఎబోనే. మళ్ళీ రిటర్న్ వస్తే ఇక్కడ ఏమన్నా మళ్ళీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చూసుకొని 76,340 దగ్గర దాని తగ్గట్టు ప్లాన్ చేస్తాం. మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు కూడా ప్రైస్ యాక్షన్ మీరు గమనించండి, మీకు మెయిన్గా క్యాండిల్స్ని గమనించండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మనకు ఒక వెబినార్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మనకు వీక్లీ కానీ మంత్లీ కానీ ఒక వెబినార్ ఉంటుంది. దాని తగ్గట్టు మీరు అడిగే డౌట్స్ కానీ ఇంకేదన్నా కానీ అడగండి. దాంట్లో మీకు క్లియర్గా చెప్తా. 1 అవర్ ఉంటుంది. 1 అవర్లో మీరు అడిగి డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? లేదంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, బట్ చూస్తాను. మనకు కమెంట్ సెక్షన్లో చెప్పగలిగింది అయితే చెప్తాను, లేకపోతే మీకు మళ్ళీ వీడియోస్లో కానీ అప్పుడప్పుడు కానీ చెప్పడానికి చూస్తాను. ఇంతే అండి. ఇంతసేపు ఓపిక్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.